కార్యక్రమాలతో పాటు రైతు సోదరులందరికీ కూడా ₹1,00,000 లోపు ఈ యొక్క వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట మనందరికీ తెలుసు. ఎన్నికలైన తర్వాత మిగిలిన కార్యక్రమాలు అమలు చేసే నేపథ్యంలో మనం చూసినట్టయితే అన్ని కూడా అటుకెక్కినాయి. కానీ ఈరోజు ఈ యొక్క రుణ మాఫీ పథకాన్ని ఒకేసారి మాఫీ చేయాలి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఏదైతే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితి పైన ఆత్మహత్యల పైన సమీక్షించుకొని సహకారం అందజేయాలని చెప్పి ఏర్పాటు చేయడం, మనం అందరం కూడా ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, విపక్ష పక్షాలు అన్ని కూడా సమావేశమై అయ్యా మీరు ఏదైతే ₹1,00,000 లోపు రుణాన్ని మాఫీ చేస్తారని చెప్పి మరి విడతల వారీగా మాఫీ చేస్తా ఉన్నారు. మరి ఈ రాష్ట్రంలో మరి బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ధనిక రాష్ట్రంలో అందరికి కూడా ఈ యొక్క రుణాన్ని మాఫీ చేసి రైతులకు ఆదుకుంటానని చెప్పిన మాటని మనం గుర్తు చేసినాం. విడతల వారీగా 4 విడతలుగా గుర్తించి 2 విడతలు ఇచ్చిన తర్వాత మన పెద్దలందరూ కూడా ఏదైతే కార్యక్రమాలు మరి గ్రామాల్లో మండలాల్లో నిర్వహించినప్పుడు మీరందరూ కూడా చెప్పినారు, మేము ₹1,00,000 లోన్ తీసుకున్నాం, మాకు పూర్తి స్థాయిలో మాఫీ జరగలేదు, పావుల వంతు ఇచ్చినారు, మాకు తిరిగి రుణ సౌకర్యం కల్పిస్తలేరు, ఏ బ్యాంకులు కూడా గ్రామీణ బ్యాంకులు కానీ సహకార బ్యాంకులు కానీ వాణిజ్య బ్యాంకులు కానీ ఇస్తలేరని చెప్పి మీరు చెప్పిన దాన్ని ప్రభుత్వం ఏదైతే సమావేశంలో శాసనసభ సమావేశంలో ప్రభుత్వ దృష్టికి సలహాలు సూచనలు అందించమని చెప్పినప్పుడు మన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఏకక మొత్తంలో ఇచ్చినట్టయితే తిరిగి లోను ఏదైతే తిరిగి అప్పు వారికి అందుతుంది, వారు ఏదైతే వ్యవసాయం చేసుకునే కొరకు ఇబ్బంది జరగదు అని చెప్పి 3-4 పర్యాయాలు ప్లీజ్ ప్లీజ్ బాబు ప్లీజ్ దయచేసి ప్లీజ్ ఈ యొక్క రుణాన్ని మీరు 2 దఫాలకు ఇస్తే తిరిగి బ్యాంకులు ఇస్తలేరు అని చెప్పి పదే ప్రతిపాదించి చెప్పినప్పటికీ వాయిదాలు వేస్తూ మరి ఆఖరికి నిలదీస్తే ఏకపక్షంగా నేతృత్వ ధోరణితో ప్రతిపక్ష నాయకులతో పాటు విపక్ష నాయకులు వామపక్షాలు అన్నిటి కూడా మన యొక్క సమావేశాన్ని సస్పెండ్ చేసిన సంగతి అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం దీంతో ఆపకుండా ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వాన్ని తలవంచి చెప్పిన మాటని అమలు చేసే కొరకు ఆ యొక్క 2 దఫాలు కూడా ఏకమత్వంలో చెల్లించాలి అని చెప్పి మనం ఏదైతే అడిగిన దాన్ని ప్రజలకు తెలియజెప్పి ప్రజల మద్దతు ఏదైతే కూడగట్టుకొని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ తల వంచి అమలు చేసే కొరకే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఈ యొక్క కార్యక్రమం మీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున మీరు వచ్చి మేము మద్దతు ఉంటాం, మీరు పోరాడండి, మేము వెంటుంటాం అని చెప్పి మీరు వేలాది మంది వచ్చి ఈ యొక్క మద్దతు తెలిపేందుకు మరోసారి మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో మన నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో 8 మంది చనిపోయినారు. చనిపోయిన దాన్ని కూడా ఈ యొక్క అధికారులకి ఏదైతే ఒత్తిడి చేసి అధికారుల పైన ఒత్తిడి పెంచి మరి రైతులు ఆత్మహత్య చేసుకుంటే భార్య భర్తల కళాలని ఏదైతే ఇతర పంచాయతీలని చెప్పి ఏదైతే మాటలు చెప్తా ఉన్నాడు, ఏది ఏమైనా వారిని మనము తల వచ్చి ఎక్కడైతే ధైర్యంగా ఉండాలి మీరందరూ కూడా ఉండాలని చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో ఒకటే విడతలో చెల్లించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సందేశాన్ని మీకు అందించాలని చెప్పి రావడం. అంతేకాకుండా ఈ వేదిక ద్వారా ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరి పెద్దలు వచ్చినారు, అయ్యా మేమున్నాం మీ వెంట, మీరు అదే పడకండి, అన్ని కూడా సహకారం అందిస్తాం, ఎక్కడైతే ఇబ్బందులు అయితే అధికారులకు చెప్పండి, మన శాసనసభ్యులకు చెప్పండి, నివారించి మీకు అందరికి కూడా ఇబ్బంది లేకుండా
సహాయ సహకారం అందిస్తామని చెప్పి చెప్పడానికే వచ్చిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తామని. మీరందరూ దయచేసి ఈ పూట నుంచి ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకోకుండా మీరందరూ ఉండాలని చెప్పి నా తరఫున శాసనసభ్యుడిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క 8 మంది కుటుంబాలకి మీరందరూ కూడా శాసనసభ్యుడిగా నన్ను పంపించినారు. నాకు నెలకి ₹1,00,000 జీతం ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆ యొక్క జీతంలో 8 మందికి ఆ యొక్క కుటుంబాలకి ₹50,000 చొప్పున 4 లక్షల రూపాయలు ఈరోజు మీ అందరి సమక్షంలో పెద్దల చేతి మీదుగా ఆ యొక్క చెక్కులు అందించి మీకు ఆదుకుంటున్నాను. కానీ ఇది చిన్న దూర పొగ మాత్రమే. కాబట్టి మీరు ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలందరూ కూడా చెప్పిందని మరి ఏదైతే మీరు సహోదరంగా మరి విని ఎక్కడ కూడా మన నియోజకవర్గంలో ఆత్మహత్యలు జరగకుండా మీ యొక్క పెద్దలందరూ కూడా గ్రామాల్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ సహకార సంఘ అధ్యక్షులు కానీ ఇతర పెద్దలు కానీ మీరందరూ కూడా ధైర్యం చెప్పండి. వారికి బ్యాంకుల ఒత్తిడి అయితే బ్యాంకు అధికారులతో మాట్లాడదాం. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు అయితే వారితో మాట్లాడదాం. ఇతర ఇబ్బందులు అయితే వారితో మాట్లాడదాం. మాట్లాడి ఈ యొక్క కార్యక్రమంలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ముందుకు సాగుదామని చెప్పి మీ అందరూ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మరి పెద్దలు ప్లీజ్ 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 పెద్దలు మరి శాసనసభలో మరి యువకులు నాతోటి మరి శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు ఈ యొక్క సభను ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని అందించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.